నమస్తే. ఈరోజు ఇక్కడ సైక్లింగ్ ఫర్ ఫిట్నెస్ అనే కార్యక్రమాన్ని మన ఎల్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన సైక్లింగ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నాన్ స్టాప్ సైక్లింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ అండ్ బ్యాక్ 3 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా సౌత్ ఇండియా సైకిల్ ఎక్స్పెడిషన్ 89-90లో 4000 కిలోమీటర్స్ సైకిల్ ఎక్స్పెడిషన్ కూడా చేయడం జరిగింది టీం మొత్తము. అందులో 7 మెంబర్స్, నేను, చక్రధరు, ఇంకా సురేష్, ఇతరులు కూడా ఉన్నారు. అదేవిధంగా అప్పుడు మేము సైకిల్ ఎక్స్పెడిషన్ చేసేటప్పుడు నార్మల్ సైకిల్స్, ఎలాంటి హెల్మెట్స్ కానీ ఏమి కానీ లేవు. అంటే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వినియోగించకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మేము చేసిన సైకిల్ ఎక్స్పెడిషన్ అన్ని రాష్ట్రాల్లో, సౌత్ ఇండియా రాష్ట్రాల్లో కూడా చేయడం జరిగింది. యువతని కలిసి కాలేజీలలో లెక్చర్స్ ఇవ్వడం, ఇదంతా ఒక మహత్తరమైన కార్యక్రమంగా చేపట్టినాం. ఆ రోజున్న స్ఫూర్తి ఇదితోనే ఓం ప్రకాష్ ఈరోజు సైక్లింగ్ని మళ్ళీ 30 ఇయర్స్ అయిపోయినాక కూడా మళ్ళీ పిల్లల్లో సైక్లింగ్ పట్ల అవగాహన కల్పించాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి, సైక్లింగ్ అనేది ఎందుకు చేయాలి అనే దాని మీద అనేక రీసెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తి అయినా. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మరొకసారి ఇదే వేదిక మీద నుంచి సైక్లింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సైక్లింగ్ కార్యక్రమంకి సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇందుమతి గారు, ఈ రితేష్ గారు కూడా ప్లీజ్ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. విష్ అని చెప్తే బ్యానర్తోని దిల్ స్టార్ట్. నమస్తే, నేను ఇందుమతి. 15 ఇయర్స్ నుంచి వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఆల్టర్నేటివ్ థెరపీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే ఓం ప్రకాష్ గారు కూడా అక్యుపంచర్ ఫీల్డ్ లో ఉన్నారు. సో మా ప్రాక్టీస్ లో మేము తెలుసుకుంది ఏంటంటే, లైఫ్ స్టైల్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్ యూ విల్ నెవర్ ఫాల్ సిక్ అన్నమాట. సో దానికి భాగంగా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవరు కూడా బయటికి వచ్చి ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు. ఇలాంటి టైంలో ఈ సైక్లింగ్ గురించి అవగాహన కల్పించినందుకు ఓం ప్రకాష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటే కొంచెం న్యూ జనరేషన్ కి ఇలాంటి కూడా చేయొచ్చు అనే అవేర్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రితేష్. నేను నల్లకుంట పద్మా కాలనీ నివాసిని. డాక్టర్ ఓం ప్రకాష్ గారు కూడా మా కాలనీ నివాసియే. అండ్ ఈ హ్యాడ్ బీన్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ అందరికీ. చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము అబ్జర్వ్ చేస్తుండే, అంటే అఫ్కోర్స్ నేను అంత ఏజ్డ్, ఆయన ఏజ్డ్ అని కాదు, కానీ హీ హ్యాడ్ బీన్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, అన్ని మెయింటైన్, సైక్లింగ్ కానివ్వండి, వారికి ఉన్న రికార్డ్స్ ఇంకెవరు అప్పట్లో ఎవరికి లేకుండేది. అండ్ హీ ఈజ్ నౌ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ ద మెసేజ్, పాస్ ఆన్ ది మెసేజ్ టు ద సొసైటీ రిగార్డింగ్ ఫిట్నెస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. అండ్ అందరికీ ఈ అవగాహన కల్పించడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా వారితో ఉన్నాము. వీ విల్ ఆల్సో సపోర్ట్ హిమ్ ఇన్ ఆల్ టర్మ్స్ అని చెప్పి తెలియజేస్తాం. అలాగే అవి ఈ అడ్వెంచర్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు పిలిచి ఇవాళ ఇన్వైట్ చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞుడు ఉన్నాను. అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో అని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు ఓం ప్రకాష్ అండి. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నుంచి మేము సైక్లింగ్ ఫర్ ఫిట్నెస్ పర్పస్ చేస్తున్నాము. ఏంటంటే మీ స్కూల్ ఏజ్లోని నేను, శేఖర్ అండ్ ఒక 4 మెంబర్స్ టీమ్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత సునీల్ అన్న వ్యక్తి మా క్లాస్మేటే మిస్ అయిపోయిండు. అయితే ఆయన కోరిక తీర్చాలని ఈరోజు మళ్ళా మీ ముగ్గురం క్లాస్మేట్స్ ఒక్కసారి సైక్లింగ్ చేద్దామని అండ్ యూత్కి ఎంకరేజ్ చేద్దామని చెప్పి మేము ఆ సంకల్పంతో మేము చేస్తున్నామండి.
It's a privilege to ride a Second World War bike on Hyderabad roads. Shaker. Complete your name. And what do you do? How are you? My name is Shaker. I'm actually currently residing in, resident of US. And I came all the way to promote Om Prakash, who was my friend, childhood friend, schoolmate. And one of the first events what we did was for the, when we were in 10th grade, we did Hyderabad to Bangalore cycling. And that inspired everyone in our team. So it's a recap of what we did almost 37 years ago. Now you are recollecting your sweet memories. Absolutely. Yeah. Nice. Always Sunil garu. Yeah. ఆయన మార్నింగ్ ఇసుకించా ఇన్నిసార్లు ఫోన్ చేశాను. హాయ్ డైనమోస్. అవును 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 అవును. ఫ్రెండ్స్, ఇప్పుడు మన గ్రూప్ అందరం కూడా అక్కడ బాయ్స్ హాస్టల్ దగ్గర నుంచి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి హెచ్బిసి హైదరాబాద్ బైసికల్ క్లబ్ హబ్ దాకా వచ్చాము. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనం గ్రూప్ ఫోటో తీసుకుంటాము. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు అవర్ బాయ్స్ హాస్టల్ అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. Hi Ritesh, good morning. How are you? How do you feeling? Riding cycle? ఈ మధ్య సైక్లింగ్ చేశారా? ఇదే ఫస్ట్ అంటే కొంచెం జస్ట్ స్పీడ్ జరాగే వెలగొడతా అనమాట. ఎందుకు మేము వెలగొడతా ఊరికే అంటారన్నమాట. ఇప్పుడు హార్న్ కొడతలే సిటీలో ఊరికి అవసరం ఉన్నా లేకున్నా. ఓకే డన్. అదే కనుక్కున్నదే అనుకుంటాము కానీ కాన్సెప్ట్ పోతుందని విషయం తెలుసు. సో ఈ సైకిల్ని ఫోల్డ్ చేస్తే ఇలా అవుతుంది. ఫోల్డబుల్ సైకిల్, 2 చక్రాలు ఒకటి వస్తాయి, సీటు హ్యాండ్ ఒకటి వచ్చేస్తుంది. 1935 BSA. హలో అండి, నా పేరు శేఖర్. నేను ఓం ప్రకాష్ అండ్ నేను ఇద్దరము హై స్కూల్ క్లాస్మేట్స్ ఫ్రమ్ 7th grade on. And it's a privilege on this day రావడం, మళ్ళీ ఓం ప్రకాష్తోని కలిసి సమ్ ఈవెంట్ చేయడం. బ్యాక్ దెన్ 10th grade లో ఉన్న 10th class లో ఉన్నప్పుడు బైసికల్
trip to Bangalore. 5 days for in Marco. And we did that one and successfully completed it. And it's a great memories now, coming back and cherishing those memories and coming back and meeting Om Prakash. Thanks for this opportunity. And the best part of my today is also one more thing. I was able to ride World War II bike. Right, I request my friend, founder of Adventure Club of AP and Telangana continuously, request you to please come on, guys. Please. Indumati garu, chief guest, please. Etra pakkaste ba. Ito వచ్చేసి. Ritesh garu, please come on, guys. So program స్టార్ట్ చేయడం జరిగింది సైక్లింగ్. సో వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ టీఎస్ తరఫున, అదేవిధంగా ఓం ప్రకాష్ సంస్థ తరఫున కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇది ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్గా మనం టేకప్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో వెల్ ఇన్ అడ్వాన్స్ లైక్ క్యాంప్స్ అవుట్ సైడ్ నేచర్లో ఉండేటట్టు కొన్ని క్యాంప్స్ కూడా డిజైన్ అవుతాయి మన రెగ్యులర్గా. కాబట్టి వాటికి కూడా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం, ఎవరెవరికి వీలు పడుతుంది. ఇట్ ఈస్ నాట్ కమర్షియల్ ప్రోగ్రామ్, వ్యాపార పరంగా ఏం చేసేది కాదు. డిసిప్లిన్ లెర్నింగ్స్ అనేవి ఖచ్చితంగా మనతో ఉంటాయి. డిఫరెంట్ ఎక్కడ నేర్చుకుంది మన దగ్గర నేర్చుకుంటారు అనేది మనం గత 30 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు. ఈరోజు ఓం ప్రకాష్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యంగ్స్టర్స్ అదేవిధంగా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం కూడా కలవడానికి ఒక అవకాశం లభించింది. అదేవిధంగా మనకి కొన్ని 100 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇందుమతి గారు ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్గా రావడం కూడా నిజంగా మనందరికీ ఒక మంచి బూస్టింగ్ గాను, అదేవిధంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకోండి. ఏమైనా మాట్లాడతారా మీరు? బ్యాచ్ కూడా ఇవ్వండి, బ్యాచ్. ఇంకా వరల్డ్ మౌంటైన్స్ డే బ్యాచ్ ఉంది, బ్యాట్ బట్ Precious. It is our next. Wait. Thank you. This is institutional method, sir. शेखर एंड सुनील क्रिकेट का जमाना हो गया. हाँ, बाँस लगा के सबको दिखाते माउंटेनियर बोल के. అలా మనం కలుద్దాం బస్ నెక్స్ట్. ఇక నువ్వే పెట్టు దోస్తు. లే మీ ఇద్దరు కలిసి పెట్టండి. ఇంకెవరున్నారు? బ్యాచెస్ అయిపోయినాయి కానీ బ్యాచ్ అంటే సరిపోతుంది. చిన్న షో స్టాప్ ఈ అడ్వెంచర్ క్లబ్ అనేది ప్లాన్ చేసినాం మొత్తము. అవునా? అది ఇది ఉంది వైట్ పెన్ అయితే రంగారావు ఎంతో సాక్రిఫైస్ చేసిండు అడ్వెంచర్ క్లబ్. పర్మనెంట్ మార్క్ వైట్ బోర్డ్ స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఉన్నా కదా. ఇది బాగానే ఉంది. దీంట్లో ఉన్నట్లే సార్ పర్మనెంట్ మార్క్ ఇది లేదు అదా అది నికాల్
అండ్ 36 hours వాకింగ్ కూడా చేయాలి. ఇక్కడ కాకినాడ నుంచి వైజాగ్ అది బీచ్ వాకింగ్ చేసాం. అరకులో కూడా we have done great trekking program. అండ్ ఊటీలో కింద నుంచి పై వరకు 100 kilometers వాక్ చేసాం. ఇవన్నీ బికాస్ ఆఫ్ అడ్వెంచర్ క్లబ్ అంటే ఇవన్నీ చేసినాము. ప్రెసెంట్ రంగారావు ఎంతో సాక్రిఫైస్ చేసింది. The so and so people have contributed because of it is reconstructed and అనేది పెట్టేది అనేది 100% మా దగ్గర. నేనైతే అట్లయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే 35 ఏళ్ళుగా చాలా మందిని నేను అడగవచ్చు కానీ ఎవరిని అడగలేదు. ఇది కూడా ఓం ప్రకాష్ తన తీసుకున్న నిర్ణయంతో ఈ సమ్మర్ క్యాంప్ వరకు బాల్ని సెట్ చేయాలనే ప్లాన్ ఉంది. అది గుడ్ కాజ్కి ఆయన చేస్తున్న సపోర్ట్కి యాజ్ అ ఫ్రెండ్గా ఆయనని ఆల్వేస్ అప్రిషియేట్ చేస్తాను. అండ్ ఆల్సో అవర్ సెక్రటరీ. సో ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఫస్ట్ వాల్కి వచ్చిన సపోర్ట్ అనుకుంటా. నేను స్పీచ్ ఇస్తాం రాదు, ఏం రాదు, స్పీచ్ ఇచ్చుడు రాదు కాదు, నువ్వు అంతా కిల్లింగే కదా. ఇప్పుడు నేను యాక్టివిటీని వదిలేసే స్టేజ్కి వచ్చేసిన అంటే ఇంకా ముట్టుకోకూడదు యాక్టివిటీస్, ఓన్లీ కన్సల్టెన్సీ అడ్వైజర్ అని. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినావు, సమ్మర్ క్యాంప్ పెట్టి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినావు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఒక ఏప్రిల్ లోపల అయిపోతుంది. రీస్టార్ట్ అవర్ యాక్టివిటీస్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ముందుగా అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజర్స్ కి అలాగే ఫౌండర్స్ కి నమస్కారాలు. నేను ఎప్పుడు జీవితంలో గురువు దొరకడం అదృష్టంగా భావిస్తాను. అట్లాంటిది మాకు 3 గురువులు దొరికారు, అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. మాకు ఎప్పుడు ఓం ప్రకాష్ గారు చెప్తాను, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అంటే అడ్వెంచర్స్ లో 16 వరల్డ్ రికార్డ్ సాధించారంటే ఆ రోజుల్లో ఏమీ టెక్నాలజీ లేదు, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రొటెక్షన్ కానీ ఏమీ లేకుండానే అంత సాధించారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మా గురుగారు 16 వరల్డ్ రికార్డ్స్ సాధించారని చెప్పేసి. బట్ ఆ అడ్వెంచర్లో ఆ టైంలో వాళ్ళు సాధించిన వాడు పడ్డ శ్రమ, వారి యొక్క కమిట్మెంట్, డెడికేషను, ఆ టైం ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు మాకు నేర్పించడం ద్వారా మేము అడ్వెంచర్ చేయలేకపోవచ్చేమో కానీ బట్ మా ఫీల్డ్లో వారు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ని మేము ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఇందుమతి మ్యామ్ ఇక ఈరోజు నేను నా క్లినిక్లో నేను ట్రీట్మెంట్ చేస్తూ అంటే హ్యాపీగా ఉన్నాను, పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారంటే ఖచ్చితంగా ఇందుమతి మేడం దగ్గర నేను నేర్చుకున్న థెరపీస్, ఆల్టర్నేటివ్ థెరపీస్, అందులో స్పెషల్లీ ఆర్కులర్ థెరపీ. సో ఆర్కులర్ థెరపీ తన మేడం కోర్స్ కండక్ట్ చేసినప్పుడు అబౌట్ 40 members అనుకుంటాము. సో ఐ థింక్ అందులో ఇప్పటికీ స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్న వాడిని నేను. గబ్బర్ సింగ్ లాగా ఉన్నావు కానీ 16 రికార్డ్స్ కాదు, 26 వరల్డ్ రికార్డ్స్ అనేది మనం తెలుగు వాళ్ళమే క్రియేట్ చేసినాము. వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ లో ఎవరు కూడా చేయలేదు, చేయబోరు. 12 ఏళ్ళకి అదే రికార్డు ఉంది. ఇంకా 100 సంవత్సరాలైనా ఎవరు ముట్టుకోరు. ఒకటి ఆ వాటర్ ఫాల్ లో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి 80 years ఉన్నోళ్ళని కూడా ఆ ఎక్స్పీరియన్స్ వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ ఇవ్వాలని నా కోరిక. అయితే కొన్ని న్యూ వాటర్ ఫాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో తప్పకుండా నెక్స్ట్ టైం వస్తే మీరు ఆర్గనైజ్ చేయండి. టెక్నికల్ యాక్టివిటీ ఒకటి నేను బాధ్యత తీసుకుంటా. మీ అందరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేసి వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ అంటే మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళది అనేది ప్రపంచానికి మరొకసారి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్కి తెలుసు, ఆల్రెడీ రంగరావు సార్కి తెలుసు, ముత్యాల ధార అని ఆల్మోస్ట్ 700 feet నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. బట్ అక్కడికి వెళ్ళడం రావడం కూడా ఒక అడ్వెంచరే, అంత సింపుల్ ఏం కాదు. వెహికల్ సీట్లు ఏం వెళ్ళవు. మనము వెంకటాపురం అనేటువంటి విలేజ్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళాలి. వరంగల్, ఇక్కడ నుంచి వరంగల్ 200 kilometers, అగైన్ వరంగల్ నుంచి అక్కడ వెంకటాపురం ఏటూరు నగరం అక్కడికి 150 వస్తుంది. సో టోటల్గా 350 kilometers అక్కడికి వెళ్ళి వెహికల్స్ మీద వెళ్ళి మనం ఉండొచ్చు. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, హరిత హోటల్స్ కానీ లేకపోతే మన ఇంటికి వచ్చినా కూడా అక్కడ అకామిడేషన్ ఉంది, అకామిడేషన్ ప్రాబ్లం లేదు. కానీ అక్కడికి ఎక్కడైతే కార్ పార్క్ చేస్తామో అక్కడ నుంచి 8 kilometers బై వాక్ వెళ్ళాలి, మళ్ళీ 8 kilometers రిటర్న్ రావాలి. ఆ 8 kilometers వాక్లో మనం మట్టిలో నడవాలి, రాళ్ళల్లో నడవాలి, వాగులో నడవాలి. సో అమేజింగ్ అనమాట. ఆ వాగులో నీళ్లు తాగితే సేమ్ కొబ్బరి నీళ్ళు లాగా ఉంటాయండి, అంత ప్యూర్ స్వచ్ఛమైన వాటర్ ఉంటాయి. ఇంకా ముత్యాల ధార దగ్గరికి వెళ్తే కనుక ఇక మానస సరోవరంలో వెళ్ళినంత హ్యాపీ ఉంటాం అనమాట. అంత బ్లూయిష్ వాటర్ ఉంటాయి అక్కడ, ఎక్సలెంట్. సో ఇలాంటి రంగారావు సార్ చెప్పినట్టు ఒకవేళ అటువైపు అంటే వరంగల్ వైపు కనుక అడ్వెంచర్స్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేసినా ఐఎమ్ దేర్ సార్. నా వల్ల ఎంత సపోర్ట్ అవుతుంది నేను అంత సపోర్ట్ చేస్తాను. ఇంతమందిని తీసుకెళ్ళగలుగుతున్నారు కదా,
ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ మీరు చూస్తారు యాక్టివిటీ నామినల్ చార్జెస్ ఉంటుంది. సార్ మెయిన్ వాటర్ ఫాల్ కాకుండా సైడ్ లో చిన్న వాటర్ ఫాల్ ఉన్నాయి సార్. 150, 160 ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్ ర్యాపింగ్ చేయడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, దానికి మీరికి ఎక్కడానికి ఏది ల్యాండ్ మైన్స్ కానీ ఏం ఇబ్బంది లేదు. మీరు కానీ చేస్తే మీరు ఏటూరు నాగారం వచ్చి మళ్ళీ హోటల్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడే టెంట్ అకామిడేషన్, ఫుడ్, ఓవర్ నైట్ అది కూడా అరేంజ్ చేస్తారు. మనం వర్కౌట్ చేద్దాం. ఏజ్ అనేది లేదు, చిన్న 5 ఏళ్ల నుంచి ఎవరైనా తీసుకోండి. టెక్నికల్ మాత్రం నాది. ఫుడ్ అండ్ అకామిడేషన్ మేము చూసుకుంటాం సార్. అడ్వెంచర్ క్లబ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనకి సైక్లింగ్ అరేంజ్ చేశారు. యాక్చువల్గా మేము ఒక యోగా థెరపిస్ట్గా సైక్లింగ్ చేస్తే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అదేవిధంగా మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ ఏంటంటే పొల్యూషన్ రాదు, అన్పొల్యూటెడ్గా ఉంటారు, అందరు సేఫ్గా ఉంటారు. ఓకే. Then again consultant tourism at the Lumini Park. నేను 1976లో ఫస్ట్ టైం వచ్చిన యూత్ హాస్టల్కి. మరి తర్వాత ఇప్పుడు కంటిన్యూ ఉంది నాకు. 1980 నుంచి ఎన్సిసి జాయిన్ చేసిన. అక్కడ నుంచి మా సేలింగ్ రోయింగ్ యాక్టివిటీ అంతా జరిగింది. రోయింగ్ హైదరాబాద్ బోట్ క్లబ్ కింద నుంచి బోట్స్ పెట్టాలి, అక్కడ తీయాలి డైలీ. మేము అట్లనే నేను బుద్ధ స్టాచ్యూ తయారు చేసిన, ఫౌండేషన్ స్టోన్ బుద్ధ స్టాచ్యూ. మరి నెక్లెస్ రోడ్ కూడా తయారు చేసిన. దాని తర్వాత డ్రిడ్జింగ్ చేసి, వాటర్ డ్రిడ్జింగ్ చేసి సిల్ట్ అంతా కోనాలో వేసి అది రోడ్ ఫార్మేషన్. దట్ ఈస్ డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫర్ బుద్ధ డ్రిడ్జింగ్ కార్పొరేషన్. దెన్ అగైన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ టూరిజం కార్పొరేషన్ from 1990 19 to till now also. But again before I was first joined in 85 with tourism corporation. Then again I left the job. In 1990 I came with a job, boating job at the Sanjeeva Park and the Rotary Park passage, where I have to run for the boat for general public, where 2 boats were there, and then those 2 boats were taken for Buddha statue construction and Necklace Road and went. And then afterwards we are happy today, all we are meeting. That's all. Long time. Yeah. Registration it's a group photo. మేడం మీరు కూర్చోండి. థ్యాంక్స్. సగం బీజేపీది కలుపుతున్నాడు కషాయంలో. అదే కషాయం. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్. పక్క టిఆర్ఎస్, కమ్యూనిస్ట్ అండ్ టిఆర్ఎస్. వెల్డన్ సార్ చూస్తాడు, అదే వచ్చింది ఆయనతో ఉన్నది. ఇట్లా కదలదు, మూవ్గా అవుతుంది. ఈ విధంగా మన అడ్వెంచర్ సరదాగా ఒకరు పరిచయాలు చేసుకుంటూ మాట్లాడుతున్నాము. ఈరోజు సండే, హ్యాపీ సండే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్స్ట్రాగా చేసుకోవడం జరిగింది. సో మనము ఈ అడ్వెంచర్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టీమ్కి, ఓంప్రకాష్ గారికి, మిగతా సభ్యులందరికీ, మన మిత్రులందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. హ్యాట్స్ ఆఫ్.